ఏమండి, పండగ కూడా అయిపోయింది. ఇక మనం అమ్మాయి దగ్గరకు వెళ్ళే సమయం కూడా వచ్చేసింది. దానికి నెలలు దగ్గర పడుతున్నాయి. మనం ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళాలి. లేకపోతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోక తప్పదండి. నాకు బాధగానే ఉంది. కానీ ఈ పరిస్థితిలో మనం ఇంతకంటే ఏమీ చేయలేము. తెలుసు జానకి, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాదు, తమ్ముడికి ఇప్పటికీ ఉత్తరం కూడా రాశాను. తను ఇంకా బదులు ఇవ్వలేదంతే. దానికోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మను ఒంటరిగా వదిలేసి మనం వెళ్ళలేం కదా. వాడు ఏదో ఒక సమాధానం చెబితే దాన్ని బట్టి నిర్ణయించుకుందాం. నిజానికి మన దగ్గర వేరే అవకాశం కూడా ఏమీ లేదు. తమ్ముడి దగ్గరకు అమ్మను తీసుకు వెళ్లాల్సిందే. తనను ఒంటరిగా వదలడం చాలా ప్రమాదం. కొంతకాలం అక్కడ ఏదో ఒక విధంగా సర్దుకుంటే మళ్ళీ మనం తిరిగి రాగానే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇదే విషయం వివరంగా ఉత్తరం రాశాను. అయినా ఇలాంటి పరిస్థితి రావడమే దురదృష్టకరం. అన్నదమ్ములం, అమ్మ ఇద్దరి దగ్గర సరికొన్ని రోజులు ఉండి సంతోషంగా గడపక ఇలా ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి కూడా రావడం చాలా బాధగా ఉంది. ఎన్నో ఏళ్ళు గడిచిపోయి అయినా పరిస్థితుల్లో మార్పే రాలేదు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే తల్లి శారద బయటకు వచ్చింది. తనకు కూడా విషయం అంతా అర్థమైంది. ఇది తను ఊహించిందే. మౌనంగా వాళ్ళ మాటలు విని లోపలకు వెళ్ళిపోయి ఆలోచనలో పడింది శారద. శారదకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు రాఘవయ్య. ఇద్దరినీ ముద్దుగా రాము, రఘు అని పిలుచుకునేవారు ఆ దంపతులు. ఎంతో అందంగా కలిసిమెలిసి ఉండే కుటుంబం. పెద్ద కోడలు వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబంలో ఏ కలతరూ రాలేదు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. కానీ తర్వాత జరిగిన సంఘటనలు వారి జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అలా గతంలోకి వెళ్ళింది శారదమ్మ. మొత్తం మీద పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసినట్టే అబ్బాయి. ఇక మనం దిగులు పడే పని లేదు. త్వరగా పెళ్లి పనులు మొదలు పెడితే అన్నీ సవ్యంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. తమ్ముడు, నీ పెళ్లి బట్టలు మాత్రం నేనే దగ్గరుండి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు నీ కాబోయే భార్య వెళ్ళి షాపింగ్ చేసుకొద్దాం అనుకుంటున్నారేమో. ఆ పప్పులు మాత్రం ఏమీ ఉడకవు. నా పెళ్ళప్పుడు నా కొత్త డ్రెస్ నువ్వే కదా సెలెక్ట్ చేసింది. అలాగే నీ పెళ్లి డ్రెస్ కూడా నేనే సెలెక్ట్ చేయాలి. మిగతా వాటికి కావాలంటే తను వస్తానంటే తీసుకెళ్ళు. అబ్బా, నువ్వు నాకు చెప్పాలా అన్నయ్య? ఖచ్చితంగా మన ఇద్దరమే వెళదాం. మిగతా వాటికి ఏమిటి, అన్నిటికీ మనమే వెళ్ళొద్దాం. కాబోయే భార్య నాతో పాటు బయటకు తీసుకువెళ్ళేంతగా నేను ఇంకా మారిపోలేదులే. నేను మన కట్టుబాట్లకి కట్టుబడే ఉంటాలే అన్నయ్య. అదంతా కాదు, ఇప్పుడే మా మేనేజర్ ఒక గొప్ప విషయం చెప్పాడు. నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చాట. హాయిగా పెళ్లి కుదిరింది, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు అనుకుంటే ఇది ఒకటి నెత్తి మీద పడింది. అదే బాధలో ఉన్నాను. ట్రాన్స్ఫర్ అంటే ఎలా? ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఇది నాకు రావాల్సింది కాదు నాన్న, వేణుకి. కానీ వేణు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలనేనని, ఈ ఊళ్ళో ఉండడం తప్ప తనకు వేరే మార్గం లేదని మేనేజర్కి అప్పీల్ పెట్టుకోవడంతో తిరిగి తిరిగి నా దగ్గరకు వచ్చింది. సరేలే, ట్రాన్స్ఫర్ అయింది అంతే కదా. మళ్ళీ మన ఊరికి అవ్వకుండా ఉంటుందా ఏంటి? కొంతకాలం వేరే ఎక్కడో ఉండవలసి వస్తుంది. పర్వాలేదులే రఘు, దానికోసం అంత బాధపడేది ఏముంది? 2 నెలలు మనకి సమయం ఉంటుంది కాబట్టి ఈలోపు పెళ్లి జరిగిపోతుంది. అమ్మాయి నువ్వు కలిసి బయలుదేరి వెళుతురు. కానీ మీ అమ్మ నేను కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటాంలే. ఈ సంగతి అంతా తేలే వరకు. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఏదో ఒక విధంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చేద్దు. కానీ అత్తయ్య, అయితే మీరు రఘు పెళ్ళైన తర్వాత వాళ్ళతో పాటు ఉండడానికి వెళ్ళిపోతారా? అదేం కాదమ్మా, ఏదో కొంతకాలం వాళ్ళకి కొత్తగా పెళ్ళై ఉంటారు కదా. సరితకు కొంచెం పని నేర్పే వరకు, వాళ్ళకు తోడు అవసరమైనంత వరకు. మరెలా? రఘుకు
ట్రాన్స్ఫర్ అయిందిగా, వాళ్ళతో కూడా కొన్ని రోజులు ఉండాలని ఉంటుంది కదా. తొందరలోనే మళ్ళీ అందరం ఒకే చోట ఉండే రోజు వస్తుందిలే. నువ్వు ఇప్పటికే అన్నీ నేర్చుకున్నావు, ఇంటిని చక్కదిద్దుకోగలవు. ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ నేను వచ్చినప్పుడు చెప్తాను. ఇలా ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంతో ప్రేమతో ఉండేవారు. అలాగే రోజులు గడిచిపోయాయి. అనుకున్నట్టే రఘు పెళ్ళి జరిగిపోయింది. ఇక కొత్త దంపతులకు చేదోడు వాదోడుగా ఉండాలని చలమయ్య శారద వాళ్ళతో పాటు అక్కడికి బయలుదేరారు. రఘు భార్య సరిత. ఆమె వీళ్ళు వచ్చిన కొత్తల్లో ఏమీ మాట్లాడేది కాదు. మౌనంగా తన పనేదో తాను చేసుకుపోతూ ఉండేది. ఏదైనా అవసరమైతే పలకరించేది, పలకరిస్తే సమాధానం చెప్పేది. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత ఒకసారి, అత్తయ్య, మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుంటారు? నాకు తెలిసి మీరు వచ్చి వారం రోజులు అయ్యింది. ఏదో మమ్మల్ని చూసి 4 రోజులుండి వెళ్ళిపోతారనుకున్నాను. కానీ మీరు చూస్తే ఇంకా వెళ్ళే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే ఇక నా మనసులో మాట చెప్పేయాలనుకుని ఇలా వచ్చాను. మీరు ఎన్ని రోజులుంటారో నాకు చెప్పండి. దాన్ని బట్టి నేనేం చేయాలో నేను కూడా నిర్ణయించుకోవాలి కదా. అదేమిటి సరిత, వారం రోజులేగా మేము వచ్చి అయింది. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు పెద్దబ్బాయి దగ్గర ఉండాలని ఆ రోజే అనుకున్నాం కదా. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకు మంచి చెడు పని పాట నేర్పడానికి దగ్గర ఉండాలనుకుని మేము వచ్చాం. 3 నెలలు ఇక్కడ, మరో 3 నెలలు అక్కడ, ఇలా రఘుకు మళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఇలాగే సాగించాలనుకున్నాం. అయినా నువ్వేంటమ్మా అలా ఎన్ని రోజులుంటారు అంటూ మొహం మీదే అడుగుతున్నావు? అది మర్యాదేనా అసలు? అంటే మీరింకో 3 నెలల పాటు ఇక్కడే ఉంటారన్నమాట. అయ్య బాబోయ్, ఇదంతా నాకు తెలీదు. మీరేదో కొంతకాలం చూసి వెళ్ళిపోతారని, మీరు బావగారు అక్క వాళ్ళ దగ్గరే ఉండిపోతారని అనుకున్నానులేండి. అందుకే అడుగుతున్నాను. అయితే మీరు అంతకాలం ఇక్కడ ఉండడానికి నాకు కొన్ని నియమాలున్నాయి. మొట్టమొదటిగా మీరు ఇన్ని రోజులు వచ్చినట్టు వంటగదిలోకి రాకూడదు. నాకు నా పనిలో ఎవరి జోక్యము ఇష్టం ఉండదు. ఈ ఇల్లు నాది. నేను ఏ విధంగా నడుపుకుంటానో అలాగే నడుపుకుంటాను. మీరు ప్రతి పనిలో జోక్యం చేసుకుని నాతో మాట్లాడడం, నాకు చెప్పడానికి ప్రయత్నించడం ఇవన్నీ నాకు నచ్చలేదు అత్తయ్య. కానీ ఏదో 4 రోజులుండి వెళ్ళిపోతారు, ఎందుకులే గొడవ అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇక్కడ చాలా రోజులే ఉండాలనుకుంటున్నారు. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. కాబట్టి ఈ నియమాలన్నీ మనం పెట్టుకోవడం చాలా అవసరం. లేదంటే మీరు ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోలేను. మీరు ప్రతిదానికి వంటగదిలోకి అక్కడికి ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. నా పని నేను చేస్తాను, నాకు తెలుసు. సమయానికి ఇంత అన్నం వండి మీకు పెడతాను. అంతకంటే ఇంక కావాల్సిందేముంది? మీకు ఇంకేమైనా వస్తువులు కావాలంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు చెప్పండి, తెచ్చి పెడతాను. లేదంటే మీ అబ్బాయితో చెప్పండి. మీకు ఈ గది ఉంది కాబట్టి ఈ గదిలో నుంచి బయటికి రావద్దు. ఇక్కడే ఉండి మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాలక్షేపం చేయండి. మీకు ఇంకేమైనా కావాలంటే మీ అబ్బాయిని అడగండి. వీలున్నంతలో మీకేం కావాలో అన్నీ చూసి పెడతారు. అంతేకాని ఈ ఇల్లు కూడా మీదే అన్నట్టుగా ప్రవర్తించొద్దు అత్తయ్య. ఇది నా ఇల్లు, నాకు నచ్చినట్టుగా నేను ఉండదలుచుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా ఒకవేళ ఎప్పుడైనా మళ్ళీ రఘుకు ట్రాన్స్ఫర్ అయిపోతే గనక అప్పుడు కూడా మేమిద్దరం విడిగా ఇల్లు తీసుకుని వేరే ఉండదలుచుకుంటున్నాము. ఇదే విషయం నేను ఆయనతో కూడా చెప్పాలనుకుంటున్నాను. అంతేకాని మీ అందరితో పాటు కలిసి ఆ ఇంట్లో ఉండాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సరిత మాట్లాడుతున్న మాటలకు నోరెళ్లబట్టి చూస్తూ ఉండడం శారద వంతయ్యింది. అసలు కోడలు అత్తగారితో ఇలా మాట్లాడటం తాను ఎప్పుడూ ఎరిగి ఉండలేదు. ఆపకుండా మాట్లాడుతున్న కోడల్ని చూస్తూ ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా ఊరుకుంది శారద. కానీ తను చెప్పిన మాటల్లో ఒక్కటే అర్థమైంది. ఇంట్లో తను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. వేళకింత ముద్ద పడేస్తే అది తిని ఆ గదిలో అక్కడే పడుండాలి. క్లుప్తంగా సరిత చెప్పిన విషయం అది. శారదకు చాలా బాధేసింది. పెళ్ళై 2 నెలలు కూడా పూర్తిగా కాలేదు. ఇంతలోనే కోడలు తనను వేరు చేసి పరాయిది అన్నట్టు మాట్లాడుతోంది. ఇంట్లో తనకు
కనీస అధికారం కూడా లేదన్నట్టు ప్రవర్తిస్తుండడంతో చాలా బాధేసింది. చేసేది లేక నెమ్మదిగా తను అలా ఉండడానికి అలవాటు పడింది. ఏంటి శారదా ఇది? మనం ఇంట్లో ఉంటున్నామా, జైల్లో ఉంటున్నామా? ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎటు దిక్కులు చూడకూడదు అన్నట్టు ఈ నియమాల మధ్య బతకవలసి వస్తోంది. నువ్వెందుకు ఆమె చెప్పిన వాటన్నిటికీ సరే అంటూ తల ఊపుతున్నావో నాకు అర్థమవడం లేదు. నాకు రోజు పేపర్ చదివే అలవాటు ఉందని నీకు తెలుసు. ఆమె వద్దన్నదన్న కారణంగా పేపర్ కూడా వేయించడం లేదు. పోనీ నేను బయటకు వెళ్ళి కొనుక్కుందామంటే దగ్గరలో ఏ షాపులు లేవు. అబ్బాయితో పాటు బండి మీద అంత దూరం వెళ్ళడానికి వాడికి ఖాళీనే దొరకడం లేదు. నాకు అసలు ఏం తోస్తుంది? హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టి కూర్చుందామంటే ఆమె ఎప్పుడూ హాల్లోనే ఉంటుంది. అసలు మనం తన కంటికి కనపడకుండా ఉండాలి అన్నంత నియమాలతో ఈ ఇంట్లో మనం బ్రతకడం దేనికి? నాకు కావలసినట్టుగా వండి పెట్టడానికి నీకు అవకాశం ఇవ్వడం లేదు. అసలు నిన్న రాత్రి మనం ఎన్ని గంటలకు భోజనం చేశాం? నువ్వు చెప్పు. నేను ఎన్నింటికి భోజనం చేసి పడుకుంటాను? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను? నిజమేనండి, కానీ ఏం చేయాలి? మీరు కూడా విన్నారుగా సరిత ఏం చెప్పిందో. నేను ప్రయత్నిద్దామన్నా అప్పటి నుంచి నన్ను వంటింట్లోకి రానివ్వడం లేదు. ఏం కావాలన్నా ఇక్కడి నుండే అడగాలి అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. మీరు చూస్తూనే ఉన్నారుగా, అబ్బాయి ఉన్నప్పుడు తన ముందు బయటపడటం లేదు. తను వెళ్ళిపోయిన తర్వాత మనతో ఇలా ప్రవర్తిస్తోంది. అలాగని అబ్బాయి దగ్గర బయటపడాలంటే వాళ్ళ జీవితానికి అడ్డు కదా. అలా శారదా చలమయ్య అక్కడ ఉండలేని పరిస్థితుల్లో రఘుని కష్టపెట్టడం ఇష్టం లేక మౌనంగా కష్టపడుతూ ఉండేవారు. రఘు సరిత వారితో ఎంతో మర్యాదగా నడుచుకుంటోందని, దగ్గరుండి అన్నీ చూసుకుంటోంది అన్న భ్రమలో ఉండేవాడు. ఎందుకంటే సరిత రఘు ఉండగా ఏ రోజు శారదతో కానీ చలమయ్యతో కానీ అమర్యాదగా ప్రవర్తించలేదు. ఇలా ఉండగా ఒకరోజు, అత్తయ్య, వంటగదిలో నా వెండి గ్లాస్ కనిపించడం లేదు. ఇందాకే శుభ్రం చేసి అక్కడ పెట్టి వచ్చాను. ఇంతకు ముందే మీరు వంటగదిలోకి కూడా వెళ్ళడం చూశాను. ఆ వెండి గ్లాస్ ఎక్కడ పెట్టారో చెప్పండి అత్తయ్య. అది మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను. అసలైనా మిమ్మల్ని వంటగదిలోకి రావద్దని చెప్పానా లేదా? ఇందాక మీరు వంటగది నుండి బయటకు రావడం నేను చూశాను. మీ చేతిలో ఒక గ్లాస్ కూడా ఉంది. నాకు జరిగిందంతా బాగా అర్థమైంది. దాచకుండా ఉన్న విషయం చెప్పేసేయండి, లేకపోతే మీ అబ్బాయి వచ్చిన తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను మావయ్య గారి కోసం పాలు కలుపుకు రావడానికి వచ్చాను. అంతేకాని నా చేతిలో ఉన్నది వెండి గ్లాస్ కాదు. అది నువ్వు కూడా చూసే ఉంటావు. నేను బయటికి రావడం చూశానన్నావు. అటువంటప్పుడు నా చేతిలో ఏ గ్లాస్ ఉందో నువ్వు ఆ మాత్రం గమనించలేదా? నేను వంటగదిలో ఏ గ్లాసు చూడలేదు. మావయ్య గారు ఆకలిస్తుందంటేను కాస్త పాలు కలిపి తీసుకువద్దామని వచ్చాను. అయినా చిన్న చిన్న విషయాలకు కూడా నిన్ను పిలిచి అడగాల? కావలసినవి తెచ్చుకునే స్వాతంత్రం కూడా మాకు లేదా ఈ ఇంట్లో? అయినా వంటగదిలోకి వచ్చినంత మాత్రాన నీ వెండి గ్లాసు నేను తీసుకున్నానని ఎలా అనగలుగుతున్నావు? అబద్ధాలు చెప్పకుండా అత్తయ్యా, నాకు బాగా అర్థమైంది. మీరు కాకుండా వంటగదిలోకి ఇంకెవ్వరూ రాలేదు. మరి ఇందాకే కడిగి శుభ్రం చేసి పెట్టిన గ్లాస్ అక్కడ కనపడకుండా పోయింది అంటే అదే కదా అర్థం. లేకపోతే ఇంకెక్కడికి పోతుంది? మావయ్య గారు, మీరైనా నిజం చెప్పేయండి. లేకపోతే అనవసరంగా మీ అబ్బాయి వచ్చాక చాలా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు కానీ మీ దగ్గర గ్లాస్ దొరికిందంటే మీ మర్యాదే పోతుంది. చలమయ్యకు శారదకు ఇక నోట మాట కూడా రాలేదు. ఆమెకు దాని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పే ప్రయత్నం చేస్తూనే మానసికంగా ఎంతో బాధపడ్డారు. ఇలా మాట్లాడుతూ ఉండగానే రఘు అక్కడకు రానే వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. సరిత, ఇంకా మాట్లాడటం ఆపు. నువ్వు లేదు అనుకుంటున్న వెండి గ్లాసు మన గదిలో మంచం మీదే ఉంది. వెళ్ళి సరిగ్గా చూసి ఆ తర్వాత మాట్లాడు. ఇంతకాలం నువ్వు అమ్మా నాన్నలతో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాను. చివరకు ఇలా మాట్లాడే స్థితికి వచ్చావని నేను గ్రహించలేకపోయాను. అసలు ఏంటిది?
కనీసం అది ఎక్కడ ఉందో వెతకకుండానే వచ్చి అమ్మని నిందిస్తున్నావు. మా తన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. తను ఇలా మాట్లాడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఈ ఇంట్లో మీకు ఇటువంటి అవమానం జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంతకాలం మీతో ఎంతో అభిమానంగా మాట్లాడుతున్నట్టు కనిపించింది సరిత. కానీ ఇవాళ నేను సమయానికి రావడం వల్ల విషయం తెలుసుకోగలిగాను. మీకు నా మొహం చూపించడానికి కూడా ఎంతో బాధగా ఉందమ్మా. రఘుని బాధపడద్దని సర్ది చెప్పారు తల్లిదండ్రులు. కానీ మనం ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, తక్షణమే వెళ్ళిపోదామండి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఈ ఇంటికి రావడం, ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. జరిగింది చాలు. రఘుకు ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకుందాం. ఇక వాడి జీవితం వాడు చూసుకోవాల్సిందే. కానీ మీకు నాకు ఇంత అవమానం జరిగాక మళ్ళీ ఈ ఇంటికి రావడం అనేది జరగని పని. జానకి మనం వస్తున్నప్పుడు ఎంతో బాధపడింది, ఇంతకాలం మనం తన దగ్గర ఉండము అని. మనం అక్కడే ఉందాం. రఘునే అప్పుడప్పుడు మన చూడటానికి వస్తాడు. ఇక్కడ జరిగింది చాలు. మీరు ఆ రోజు చెప్పినప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. తను నా దగ్గర ఆకుండా మీతో కూడా అలాగే మాట్లాడింది. రఘు ఏదో ఒక విధంగా సర్దుకోక తప్పదు. కానీ మనం ఇలాంటి పరిస్థితుల్లో బ్రతకలేం. అబ్బాయి కోడలు బాగుంటే అంతే చాలులేండి. మనం ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. చలమయ్య కూడా అదే నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజే చలమయ్య, శారద అక్కడి నుండి వెళ్ళిపోయారు. రఘు వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఈరోజు వరకు రఘు ఇంటికి వెళ్ళలేదు శారద, చలమయ్య. తర్వాత కొంతకాలానికి చలమయ్య కాలం చేశాడు. ఇక ఇప్పుడు జానకి, రాము పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్లకు వివాహాలు జరగడం, ఇప్పుడు డెలివరీ కోసం వాళ్ళు అమెరికాకు వెళ్లాల్సి రావడం, ఇటువంటి పరిస్థితుల్లోనే రాము, జానకి ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినడంతో గతంలోకి వెళ్ళిన శారద ఇలా ఉండాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడుతూ ఏం జరుగుతుందో వేచి చూడడమే అనుకుని మనసులో ఊరుకుంది. అదే ఆలోచనతో గదిలో కూర్చున్న శారదకు రఘు వచ్చాడు అన్న కబురుతో బయటకు వచ్చింది. నాకు తెలుసు తమ్ముడు, నేను ఉత్తరం రాయగానే నువ్వు వస్తావు అన్న సంగతి. విషయం అంతా నీకు అర్థమైందిగా. ప్రియాను చూడ్డానికి మేము తప్పనిసరిగా వెళ్ళాలి. నెలలు బాగా దగ్గర పడ్డాయి. అందుకే అమ్మను మరెక్కడా ఉంచినా తను ఎలా ఉందో అన్న భయంతో ఉండాలి. తప్పనిసరి నీ దగ్గరే ఉంచాలని నేను వదిన అనుకున్నాం. నీ దగ్గర నుంచి సమాధానం రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉందో అనుకున్నాను. కానీ నువ్వే వచ్చావు. విషయం అంతా అర్థమైంది అన్నయ్య. ఇంకా సమాధానం రాసే పనే ఉంది. సమాధానంగానే నేను వచ్చాను అమ్మను తీసుకువెళ్ళడానికి. ఇందులో ఇంకా ఆలోచించేది ఏముందన్నయ్యా? అసలైతే అమ్మ నాన్న బాధ్యత ఇద్దరం సమానంగా చూసుకోవాలి. కానీ సరిత కారణంగా ఇంతకాలం మీరే చూసుకున్నారు. కనీసం అమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు మీరు తప్పనిసరి అమెరికా వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు కూడా నేను అమ్మను తీసుకువెళ్ళి చూసుకోకపోతే ఇంకా నేను కొడుకుగా ఉండి ఏ లాభం? అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరితకు గట్టిగా చెప్పే వచ్చాను. అయినా ఎంతకాలమని? 4-5 నెలలు. ఇదివరకట్లా నేను కూడా ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు కదా. ఇంతకు ముందు ప్రవర్తించినట్టు ఈసారి ప్రవర్తించొద్దని సరితకు గట్టిగా చెప్పే వచ్చాను. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదా, అమ్మకు కూడా కాస్త కాలక్షేపంగాను చేదోడు బాదోడుగా ఉంటారులే అన్నయ్య. నువ్వు అమ్మ గురించి ఏమీ బెంగ పెట్టుకోకుండా ప్రియను చక్కగా చూసుకుని రండి. రఘు మాటలతో కొంచెం తృప్తి పడింది తల్లి. తను కూడా ధైర్యం కూడా తీసుకుని రాముకు సర్ది చెప్పి రఘుతో పాటు బయలుదేరడానికి సిద్ధపడింది. రఘుకు ఆలస్యంగా పిల్లలు కలిగారు. అందువల్ల వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. అమ్మాయి పూజ, అబ్బాయి స్వరూప్.
ఇక ఇద్దరూ అక్కడ సెలవు తీసుకొని బయలుదేరి రఘు ఇంటికి వస్తారు. శారదను చూసిన సరిత కనీసం మొహమాటానికి కూడా పలకరించనే లేదు. మొహం చిట్లించుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతకాలం తర్వాత వచ్చిన అత్తగారితో కనీసం పలకరింపు కూడా లేకపోవడం శారదను కష్టపెట్టింది. అమ్మా, నువ్వది పలకరించలేదని ఏమీ మనసులో పెట్టుకోకు. దాని సంగతి మనకు తెలిసిందేగా. అది ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండని. నువ్వు మాత్రం ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండు. దేని గురించి ఆలోచించొద్దు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, లేదా పిల్లలున్నారు వాళ్ళని అడుగు, వాళ్ళు తెచ్చిపెడతారు. సరితను అసలు పట్టించుకోకు. సరేనంటూ శారద గదిలోకి వెళ్ళింది. కాసేపటికి సరిత, అక్కడ బావగారు అక్క ఉండరు అని చెబితే తప్పనిసరి మిమ్మల్ని తీసుకువస్తానంటే ఒప్పుకున్నాను. అంతేకాని నేను జరిగిందేమీ మర్చిపోలేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాతో సరిగ్గా మాట్లాడిందే లేదు. మీతో అలా ప్రవర్తించినందుకు, మాట్లాడినందుకు అప్పటి నుంచి కోపంగానే ఉన్నారు. అయినా మా బతికేదో మేము బతుకుతున్నాం. నేను, ఆయన, మా పిల్లలు, ఇంతే. మాకు ఇంతకు మించి వేరే ఏమీ అవసరం లేదు. మీరు ఎప్పట్లాగానే నేను చెప్పినది గుర్తుపెట్టుకొని ఈ గదిలోనే ఉండండి. బయటికి రావాల్సిన పని లేదు. మీకు ఏం కావాలన్నా అడిగితే నాకు తోచినట్టు చేసి పెట్టి మీకు ఇస్తాను. అంతేకాని తగుదునమ్మా అంటూ ఇల్లంతా తిరక్కండి. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. శారదకి ఇదంతా కొత్త ఏమీ కాదు. ఇప్పటికే తను ఊహించింది. కోడలు మాట్లాడుతూ ఉంటే ఏ విధంగానూ సమాధానం ఇవ్వక మౌనంగా ఊరుకుంది. మరుసటి రోజు పొద్దున్నే తయారై హాల్లోకి వెళితే పిల్లలిద్దరూ కనిపించారు. చిన్న కొడుకు పిల్లలు. చూసి ఎంతో కాలమైంది. ఎప్పుడో చలమయ్య చనిపోయినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు. అప్పుడు చూసింది. తర్వాత 1-2 సార్లు రఘు తనతో పాటు తీసుకువచ్చాడు. నెమ్మదిగా అది మానేశాడు సరిత కారణంగా. ఇంతకాలం తర్వాత ఇప్పుడే చూస్తోంది. వాళ్లతో మాట్లాడాలని, ప్రేమగా ఆదరించాలని అనిపించింది శారదకు. అయితే వాళ్ళిద్దరినీ చూస్తే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కనీసం నాయనమ్మ వచ్చిందని, ఇంట్లో ఉన్నదని పలకరించాలన్న ఉద్దేశం కూడా వాళ్లకు లేదు. తను వచ్చి అక్కడ నుంచున్నా తన వైపు చూడను కూడా చూడలేదు. ఆశ్చర్యపోయింది. అమ్మాయి పాటలు వింటూను, అబ్బాయి వీడియో గేమ్ ఆడుకుంటూ తమ పనులు తాము చేసుకుంటున్నారు. కనీసం తన వైపు చూడను కూడా చూడలేదు. పలకరిద్దామని ప్రయత్నించినా వినిపించుకోలేదు. అంతేకాదు, తర్వాత కూడా శారద ఇంట్లో జరుగుతున్నవన్నీ గమనించసాగింది. తను అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉండగా పిల్లలిద్దరూ కూర్చుని టీవీ చూడడం, తల్లి సరిత తనకు సహాయం కావాలని ఏదో తెచ్చిపెట్టమని అడుగుతుంటే కనీసం టీవీ చూడడం ఆపకుండా సమాధానం చెప్పడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ గమనించింది శారద. పిల్లలు ఏ విధంగానూ పద్ధతిలో లేరని అర్థమైంది శారదకు. కానీ తను మాట్లాడడానికి, వాళ్లకు చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు ఇప్పటి వరకు తనను కనీసం పలకరించింది కూడా లేదు. ఇక తను ఏదైనా చెబితే మాత్రం వింటారా? ఒక పక్క పిల్లలంత బాధ్యతారహితంగా ఉన్నందుకు సరిత కూడా ఎంతో ఇబ్బంది పడుతోంది. వాళ్లకు ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూస్తోంది. కానీ ఆ పిల్లలు మాట వినడం లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా చూస్తే శారదకు కూడా బాధేసింది. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత సరిత తండ్రికి బాగా అనారోగ్యం చేసిందన్న కబురు వచ్చింది. సరిత తప్పనిసరిగా ఊరు వెళ్ళాలి. కానీ పిల్లలిద్దరికీ పరీక్షల సమయం. ఇక తప్పనిసరి కాబట్టి తను ఒక్కతే వెళ్ళడానికి బయలుదేరుతుంది సరిత. అత్తగారితో మాత్రం, మా నాన్నగారికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదండి. అమ్మ కూడా లేదు. ఒకసారి వెళ్ళి చూసి దగ్గర ఉంటే 4 రోజుల్లో కోలుకోవచ్చు. అందుకే అత్యవసరంగా బయలుదేరుతున్నాను. పిల్లలకు పరీక్షలు, వాళ్ళని తీసుకువెళ్ళలేను. మీ అబ్బాయి ఏదో ఒక విధంగా బయట నుండి క్యారేజీ తెప్పిస్తారు.
భోజనం చేయడానికి ఇబ్బంది అయితే లేదు. మీరు పిల్లల్ని మాత్రం అనవసరంగా పలకరించి మాట్లాడి వాళ్ళ దగ్గరకు వెళ్ళి విసిగించకండి. వాళ్ళ పనులేవో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు నేను చెబితేనే ఏ మాట వినరు. మీరు విసిగించారంటే వచ్చిన తర్వాత దానికోసం నాతో గొడవ పడతారు. మీరు వచ్చిన పనేదో చూసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఈ పరిస్థితుల్లో కూడా సరిత ఈ విధంగానే మాట్లాడి ఊరికి బయలుదేరింది. శారదకు ఇదంతా అలవాటైపోయింది. పైగా పిల్లల్ని చూస్తే తనకే బాధేస్తోంది. ఇప్పుడిక సరిత మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు శారద. సరిత వెళ్ళిన తర్వాత 2 రోజులు అలా చూస్తుండగానే గడిచిపోయాయి. ఒకరితో ఒకరికి మాటలు లేవు. పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. తోచినప్పుడు కాసేపు చదువుకుంటారు. మిగతా సమయం అంతా కాలక్షేపమే. ఎవరు పిలిచినా పలకరు. రఘునే కష్టపడి క్యారేజీ తీసుకువచ్చేవాడు. అలాగే భోజనాలు చేసి కాలక్షేపం చేశారు. తర్వాత రోజుకి అకస్మాత్తుగా పూజకి విపరీతమైన జ్వరం వస్తుంది. సమయానికి రఘు ఆ రోజు ఇంట్లో లేడు. అత్యవసరంగా పక్క ఊరు వెళ్ళవలసి వస్తుంది. పూజ జ్వరంతో వణికిపోతూ కూర్చుని ఉండగా శారద చూస్తుంది. ఇక అప్పుడు చనువుగా పూజ దగ్గరకు వెళ్ళి దగ్గరకు తీసుకొని మందు వేస్తుంది. తనకు జ్యూస్ చేసి తీసుకువచ్చి తాగిస్తుంది. అలా తనను జాగ్రత్తగా చూసుకోవడంతో సాయంత్రానికి పూజ కోలుకుంది. అప్పుడు పూజకు నాయనమ్మతో మాట్లాడాలి అనిపించింది. తనని ఎంతో ఆదరంగా ప్రేమగా చూసుకున్న నాయనమ్మ ఇంతకాలం ఎందుకు రాలేదు అన్న సందేహం అప్పటికి వచ్చింది పూజకి. నాయనమ్మ గదిలోకి వెళ్ళి తనతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. శారద తన అనుభవాలను, జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన నియమాలను కథల రూపంలోనూ మాటల రూపంలోనూ పూజకి చెప్పడం మొదలుపెట్టింది. అలా నెమ్మదిగా తమ్ముడు కూడా అక్కడికి వచ్చాడు. చూస్తూ ఉండగానే పిల్లలు తనకు బాగా అలవాటు పడిపోయారు. సరిత 10 రోజులు ఊరెళితే వారం రోజుల నుంచి ఎప్పుడు చూసినా పిల్లలు నాయనమ్మతోనే ఉండేవారు. కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ మంచి చెడు తెలుసుకుంటూ నెమ్మదిగా పిల్లలు మారడం మొదలుపెట్టారు. శారద వారికి పురాణాలు, మంచి మర్యాద, సంస్కారం ఇలాంటి విషయాలన్నిటి గురించి ఎన్నో విధాలుగా చెప్పింది. అవన్నీ విన్ని పిల్లల్లో నెమ్మదిగా మార్పు వచ్చింది. ఇక సరిత వచ్చే రోజు పిల్లలిద్దరూ చదువుకుంటూ కనిపించారు. సరిత వాళ్ళిద్దరినీ చూస్తూనే నిజానికి ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందపడింది. తనకు తెలుసు పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపించడం లేదని, కాలక్షేపం చేస్తున్నారని. తను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుందని, పిల్లలిద్దరూ ఆడుకుంటూ పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారని అనుకుంది. కానీ తను ఊహించని విధంగా పిల్లలు చదువుకుంటూ ఒద్దిగ్గా కనిపించారు. ఇల్లు చూస్తే చాలా శుభ్రంగా ఉంది. సంతోషపడింది సరిత. కానీ తనకు కారణం తెలియదు. అలాగే మరుసటి రోజు పూజను వంటగదిలో సాయం కోసం పిలిచింది. ఎప్పుడు సాయం చేయమన్నా విసుక్కునే పూజ ఆ రోజు చదువుకుంటూ పుస్తకం పక్కన పెట్టి సరితతో పాటు వెళ్ళి వంటగదిలో సహాయానికి వెళ్ళింది. ఏమాత్రం విసుక్కోలేదు. సరిత చాలా ఆశ్చర్యపోయింది. ఇదంతా ఎలా జరుగుతోందా అనుకుంది. అలాగే కొంతకాలం సరిత పిల్లలిద్దరినీ గమనించసాగింది. పిల్లలిద్దరూ నాయనమ్మ దగ్గరకు వెళ్ళడం, కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పడం, పాటలు కథలు నేర్చుకోవడం గమనించింది సరిత. అప్పుడు అర్థమైంది సరితకు ఇది అంతా తన అత్తగారు చేసింది అని. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలని నేర్పించాలని చూసినా పిల్లలు ఎప్పుడూ మాట వినలేదు. కానీ అత్తయ్య చెబుతుంటే వీళ్ళల్లో చాలా మార్పే వచ్చినట్టుంది. ఇలా బుద్ధిమంతుల పిల్లలు ఎప్పుడు మారతారా అని ఎంతో కాలంగా ఎదురు చూశాను. అసలు అత్తయ్య వచ్చిన తర్వాత ఎప్పుడు తనతో మాట్లాడని పిల్లలు ఈ 10 రోజుల్లో ఎలా దగ్గరైపోయారు? నేను అసలు పిల్లలతో మాట్లాడొద్దని, వాళ్ళ జోలికే వెళ్ళొద్దని చెప్పాను అత్తయ్యతో.
కానీ వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం ఏర్పడింది. కాదందామంటే పిల్లల్లో మార్పు వచ్చింది. మునిపటి కంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా కనిపిస్తున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు ఎంతో చలాకీగా చేసుకుంటున్నారు. చెప్పిన మాట వింటున్నారు. ఈ కాస్త సమయంలో ఇంత మార్పా? అత్తయ్యని ఎంతగానో బాధ పెట్టాను. కానీ అత్తయ్య నాకు ఈ విధంగా ఎంతో మేలు చేశారు. అలా అనుకున్న సరిత అత్తగారితో అగౌరవంగా ప్రవర్తించడం మానేసింది. పిల్లల్ని కూడా నాయనమ్మ దగ్గరకు వెళ్లకుండా ఆపలేదు. పిల్లల్లో వచ్చిన మార్పుకు సరిత ఎంతగానో సంతోషించింది. అలా చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. చివరకు శారద తిరిగి వెళ్ళిపోయే సమయం రానే వచ్చింది. రాము జానకి అమెరికా నుంచి వచ్చేశారు అన్న కబురు అందడంతో శారద తను వెళ్ళిపోవడానికి సిద్ధపడి తన బ్యాగుతో బయటకు వచ్చింది. అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండండి. ఇంతకాలం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు కూడా చేశాను. నేను మూర్ఖంగా ప్రవర్తించానని తెలుసుకున్నాను అత్తయ్య. మీ విలువ నాకు ఇప్పుడే అర్థమైంది. అక్క బావగారులతో పాటే ఉన్నారు కదా, ఇక నుంచి మీరు మాతోనే ఉండాలి. మీ అభిమానం మేం పొందాలి. మీరు వచ్చిన తర్వాతనే పిల్లలు బుద్ధిమంతులయ్యారు. అంతా నేను గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య. వాళ్ళని దారిలో పెట్టడానికి అహోరాత్రులు శ్రమించాను. ఎన్నో విధాలుగా చెప్పి చూశాను, కానీ వాళ్ళు మారలేదు. అచ్చాలదన్నట్టు మీతో కూడా పరుషంగా మాట్లాడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని మీ మనసు నొప్పించాను. అయినా నేను ఊరెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఏమో, మంత్రం వేసినట్టు వాళ్ళని మార్చేశారు. పిల్లలు ఈ మధ్యకాలంలో ఎంతో బుద్ధిగా ఉంటూ చదువుకుంటూ నాకు సహాయం కూడా చేస్తున్నారు. చెప్పిన మాట వింటున్నారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం నాకు కలిగింది. ఇదంతా మీ వల్లనే. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. దయచేసి క్షమించండి. ఇంకా మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టను. నా తప్పు తెలుసుకున్నాను అత్తయ్య. ఈ ఇల్లు మీదే, ఈ ఇల్లు నాది అన్న నా మాట తప్పు. మీరు కోరినట్టుగా మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. నా వలన ఏదైనా మేలు జరిగింది అని నువ్వు అనుకుంటే సంతోషం, కానీ నేను ఇక్కడ ఉండలేను సరిత. ఆ రోజులు అయిపోయాయి. నేను అక్క దగ్గర ఉండాను. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవడమే మంచిది. ఇంతకాలంగా నేను అక్కడ ఉండడానికి అలవాటు పడిపోయాను. వాళ్ళతోనే నాకు జీవితం గడిచిపోని మళ్ళీ నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏముంది? నువ్వే అన్నావుగా పిల్లలు మారారు, బుద్ధిమంతులు అయ్యారని. అంతకంటే ఇంకేం కావాలి? నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు కొత్తగా వచ్చేదేం లేదు. వాళ్ళు మారారు కాబట్టి ఇకనైనా నువ్వు బుద్ధి చెప్పుతూ ఇదే మార్గంలో ఉండేలాగా చూసుకో చాలు. జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ నేను మనసులో పెట్టుకోదలుచుకోలేదు. అలా అని ఇంతకాలం చూసిన వాళ్ళని వదిలేసి నీ దగ్గర మాత్రం ఎలా ఉండిపోతాను? లేదు నానమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు మాతో పాటే ఉండాలి. నువ్వు వచ్చిన తర్వాతే మాకు మంచి చెడు సంస్కారం అన్నీ తెలిసాయి. నువ్వు మాతో ఎంతో బాగా కబుర్లు చెప్తావు. మాకు అర్థమయ్యేలా విషయాలన్నీ విడమరచి వివరిస్తావు. మాకు నువ్వు కావాలి. నువ్వు చెప్పినట్టుగా కథలు చెప్పడం, పురాణాలు చెప్పడం మా అమ్మకి రాదు నాయనమ్మ. నువ్వు ఇన్ని రోజుల నుంచి పెదనాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంకా మా దగ్గర ఉండొచ్చుగా నాయనమ్మ. అవునత్తయ్య, మీ మనవరాలు అడిగినందుకైనా ఒప్పుకోండి. బావగారితోనూ అక్కతోనూ మేము మాట్లాడతాం. ప్రియకు ఎలాగా పెళ్ళైపోయి అమెరికా వెళ్ళిపోయింది కదా, వాళ్ళిద్దరూ మాత్రం ఒంటరిగా ఉండి ఏం చేస్తారు? వాళ్ళని ఇక్కడికే వచ్చేయమని అడుగుతాం. ఏదైనా కుదరకపోతే కనీసం వీలున్నప్పుడల్లా చూసి వెళ్తూ ఉంటారు. మా మాట కాదనరని నమ్మకం మాకుంది. ఇంతకాలం మేము మిమ్మల్ని మిస్ చేసుకున్నాం. ఇక మీదైనా మాతో ఉండండి అత్తయ్య. నేను చేసిన తప్పుకి ఈ విధంగానైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది. మీరు ఇక్కడ ఉండాల్సిందే, లేకపోతే నన్ను క్షమించనట్టుగానే భావిస్తాను. ఇంకా ఉన్నన్ని రోజులైనా మీతో సంతోషంగా సమయం గడపనివ్వండి.
అక్క బావగారు కూడా ఇక్కడికి రావడానికి ఒప్పుకుంటారు. ఇంకా మీరు కాదనకండి అత్తయ్య, మీ మనవలు కూడా అంతలా అడుగుతున్నారు కదా. సరిత పిల్లలు బతిమలాడటంతో శారదకు ఇక అక్కడ ఉండడం తప్ప మరొక ఆప్షన్ కూడా లేకుండా పోయింది. తనకు సంతోషమే. ఏళ్ల తరబడి మనవల్ని చూడకుండా అక్కడే ఉండిపోయింది. కొడుకుకి దూరం అయింది. ఎంతో కాలం మనసులో చాలా బాధపడింది. చలమయ్య ఆ విషయంలో ఎంత బాధపడ్డాడో తనకు మాత్రమే తెలుసు. కనీసం తను ఉన్నన్ని రోజులు వీళ్లతో గడిపితే ఆ బాధ పోతుందని అనుకుంది. పైగా సరిత కూడా మారానంది. పిల్లలు తనని ఉండమంటున్నారు. ఇక ఇదే సరైనది అనుకున్న శారద అక్కడ ఉండడానికి సమ్మతించింది. సరిత అత్తగారిని ఇకపై ప్రేమగా చూసుకోసాగింది. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇంట్లో ఏం చేసినా శారదను అడిగి తనకు కూడా నచ్చినట్టుగా సలహాలు తీసుకునే పనిచేసేది. ఇక మనవలు ఇంటికి వచ్చినప్పటి నుంచి శారదను వదిలేవారే కాదు. అలా తను కోల్పోయిన చిన్న చిన్న సంతోషాల్ని అప్పుడైనా పొందింది శారద. ఇదంతా చూసి రఘు చాలా సంతోషించాడు. ఇక జీవితంలో జరగదు అనుకున్నది అప్పటికి రఘు చూడగలిగాడు. తల్లిదండ్రుల్ని తన వద్ద ఉంచుకోలేకపోయానని, వారితో జీవితంలో కలిసి ఉండలేకపోయానని రఘు బాధపడని రోజంటూ లేదు. ఈ కారణంగానైనా సరిత మారడం వల్ల రఘుకు ఆ బాధ కొంతైనా తగ్గింది. తల్లినైనా తను చూడడానికి ఇప్పటికైనా వీలైనందుకు రఘు సంతోషపడ్డాడు. ఇక రాము జానకి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఒక విధంగా సరిత మారినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అక్కడ వ్యవహారాలు చూసుకుంటూనే ఎక్కువ రోజులు ఇక్కడికే వచ్చి ఉండేవారు. అలా ఆ ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. ఏదైనా దూరం చేసుకునేటప్పుడు, బాధ పెట్టేటప్పుడు దాని విలువ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఆ నిమిషం మూర్ఖత్వం వలన ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. కానీ ఎప్పుడైతే దాని నిజమైన విలువ తెలుస్తుందో అప్పుడు అర్థమవుతుంది ఎంత మూర్ఖంగా ఎదుటివారిని బాధ పెట్టాము అన్న సంగతి. కానీ ఈ కథలో జరిగినట్టు ప్రతి కథలోనూ తప్పుదిద్దుకునే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అందుకే మొదటే సరిదిద్దుకోవడం మంచి పద్ధతి. అవునంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కథ నచ్చింది కదూ? మరైతే వెంటనే లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.